గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందని తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను అయ్యి బాబాయ్, నేను ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకుని లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంట? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళరు కదా. మనం వెళ్ళదా? బాబు కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి కూడా తెలిస్తే చిరిగిపోద్ది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని మోయించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు బయటికి. ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములు ఉన్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్య? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు, గోపాలు పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతట అవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడించేసి దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు బాబు. అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు ఇప్పుడు ఉంటుందిరా. గోపాలు, 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 అయ్యో దడబుట్టి చేస్తాను రా. గోపాలు, గోపాలు, దడబడతాను బాబాయ్. అయ్యో సింహం బాబాయ్. అయ్యో నమస్కారం బాబాయ్. అమ్మా అమ్మా అమ్మా. ఏమండి వెళ్ళి చూడండి. ఒరే ఒరే తమ్ముడు, తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా. తమ్ముడు, తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా, వీడు నా బంగ్లాకి తీసుకెళ్తాను నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ ఆ విట్టి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. మా అక్కయ్య ఏంటంతా ఇక్కడ నిలబడ్డారు? ఏం జరిగింది? అమ్మ నమస్కారం. నేను ఎక్కడ మా అల్లుడు గారు? ఈ ఇంటికి కాబోయే మా అల్లుడు గారు ఎక్కడా? చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం. నాకు జుట్టుంది, ఇది చెదిరింది.
దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకొని మరీ దువ్వుకుంటామండి. ₹30,00,000 కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతనికి కూడా ఆ? ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా అమ్మా! ఏమయ్యా ఈశ్వరా, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! ఇక స్టార్ట్ చెయ్యి. నాకు నలుపు అంటే మహా ఇష్టం. నా పెళ్ళాం గొంతు. మీ ఆయనంటే నీకు అంత ఇష్టం? ఇది డాక్టర్ గొంతు. ఆయన ఒట్టి వెరిమాలోకం, అందుకే నాకు మహా ఇష్టం. ఏంటి సౌండ్ కట్ అయింది? కాయ కరెక్ట్ గా చూసుకొట్టు. కాయ కరెక్ట్ గా చూసుకోటాలా? స్వర్ణ, ముందు అన్ని కలిపేయాలి. అన్ని కలిపేయాలా? నా బొందిలో ప్రాణం ఉండగా అలా జరగదు డాక్టర్, అలా జరగదు. ఇవే కలిపేది క్యారం బోర్డు. మరి ఇంకేమనుకున్నారు? ఏమనుకున్నానా? ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇతని కళ్ళ పడకుండా కాపాడటమే మగవాళ్ళ పని అయిపోయింది. నాది మరీ ఘోరం. ఓవర్ టైం డ్యూటీ అయిపోయింది. నా కర్మ. నా ఏం కర్మ. చేయమంటావు బసవయ్య? ఓవర్ టైమే. ఒకటి మనం అందంగా ఉండాలి, లేదా అందంగా ఉన్నామని చేసుకోకుండా సరే ఉండాలి. సరే సరే బాబు, నీ గురించి బయటికి మాట్లాడలేకపోతున్నాను, లోపల అనుకోలేకపోతున్నాను. ఇంకా నన్ను ఎలా చావమంటావు? బసవయ్య, అయ్యా వెనకటికి ఒకడున్నట్ట. అది నువ్వేనయ్యా. ఇంకా కూర్చున్నావంటే? గంగా, గంగా. ఏమిటి కైలాష్, ఏం కావాలి? ఏం లేదు, పొద్దుటి నుంచి సైట్లో హెవీ వర్క్, తలనొప్పిగా ఉంది. గంగ కొంచెం కాఫీ ఇస్తుందని. ఈ మాత్రాన్ని గంగెందుకు, నేనే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అబ్బా, అదేంటో గాని ఈ డాక్టర్ అందరికీ నచ్చుతున్నాడే. ఏం వశీకరణ విద్య నేర్చుకున్నాడో ఏమోనయ్యో. మన కోడి, దీన్ని ఎలాగైనా పట్టుకొని పుట్లో పడేయాల్సిందే. ఎవరికమ్మా కాఫీ కలుపుతున్నా? కైలాష్కి. ఏ పని వాళ్ళ చేతికో ఇచ్చి పంపించు. మ్, గంటన్నరైంది, ఈ మూగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు పైకెళ్ళి బీపీ మాత్రం ఒకటి తెచ్చివ్వు. ఆ, అలాగే. దుర్గా, దుర్గా, అక్కడ కాఫీ పెట్టాను, తీసుకెళ్ళి కైలాష్కి ఇవ్వమ్మా. ఎర్రకాయ వెళ్తోంది, నల్లకాయ కూడా వెనకాలే వెళ్తోంది. కరెక్ట్ కాదే. సర్ అయ్యో, లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ప్రేమగా పిలిచావేంటే అలారం మోగినట్టు అరుపులేంటి? ఇప్పుడు ఏమైందని? చూడండి, మన ఇంటికి ఎంత మంది వస్తున్నారు. రండి రండి, లోపలికి దయచేయండి. అన్నయ్య, ఈయన స్టేట్ లోనే పెద్ద బిజినెస్ మ్యాన్. మీ పెద్దమ్మాయి ప్రియని కోడలుగా చేసుకోవడానికి వచ్చారు. నమస్కారం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఏ నిర్ణయమైనా మా అఖిలాండేశ్వర అక్కయ్యే తీసుకుంటుంది. ప్రియని కన్నది మేమే అయినా దాన్ని పెంచింది మా అఖిలాండేశ్వర అక్కయ్యే. మీరు కూర్చోండి, ఒకసారి అక్కయ్యని అడిగొస్తాను. నేను చేసుకోవాల్సిన నా బావని తను పెళ్లి చేసుకున్న కస్తూరి 30 ఏళ్ల పగని మర్చిపోయి ఎప్పుడైతే తన కొడుక్కి నా మెనగొడలు అడిగిందో అప్పుడే నిర్ణయించుకున్నాను, అతనే ఈ ఇంటి అల్లుడని. అలాగే అక్కయ్య. ఏర్రా వచ్చిన వాళ్ళందరూ? అక్క మాటలు వినగానే వచ్చిన వాళ్ళందరూ పీచే మోడ్ వెళ్ళిపోయారు. అలాగా?
మన పెళ్ళై 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లుగా మీ బావగారి కుటుంబంలో ఒక్కళ్ళను కూడా నేను చూడలేదు. 30 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబం ఈ శుభకార్యంతో తిరిగి కలవబోతుంది. అందరినీ కలిపి ఒకేసారి చూద్దుగానే. అల్లుడు బాబు త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా.